ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఇలాగా అనంతపురంలో ఈ హోసన్నా హోలీ గాడ్ మినిస్ట్రీస్ చర్చిలో దైవజనులు పెద్దలు గౌరవనీయులు రెవరెండ్ మార్కన్న గారు నాకు బాగా చిన్నపరిచయులు, వారు సహృదయులు, నాకు ఆత్మీయులు. ఈ జిల్లాలో వారు ఈ ప్రాంతానికి వచ్చినప్పటి నుంచి కూడా నాకు బాగా చిరపరిచయులైనటువంటి దైవ సేవకులు. మా ప్రాంతంలో కూడా అన్ని కార్యక్రమాలకి వారిని బాగా వినియోగించుకుంటూ ఇలాగ పరిచయలో ముందుకు కొనసాగుతూ ఉంటాం. మరి ఈరోజు నేను అనుకోకుండా ఈ అనంతపూర్కి ఇక్కడనే మీ ఎదురుగున్న ఆ పక్కన ఎంవైఆర్లో నాకు సొంత బంధువులు, రక్త సంబంధికులు, ఆయన ఎక్స్ మినిస్టర్ పివి చౌదరి గారని వారి యొక్క మనముని నామకరణం కార్యక్రమము లోకరీతిగా బంధువులు పాల్గొనకపోతే బాగుండదు. పాల్గొనడం అంటే ఆదివారం వదిలిపెట్టి నేను దాంట్లో పాల్గొనలేను. అలాంటి తీర్మానం కనుక రాత్రి అన్నతో నేను మాట్లాడినప్పుడు రావడానికి ప్రయత్నం చేశాను. నాకు అనంతపూర్లో కూడా కళ్యాణదుర్గం రోడ్లో క్రైస్ట్ బిలీవర్ చర్చ్ అని, అది మా సొంత చర్చే. దాదాపుగా 3 కోట్లతో ఆ చర్చి నిర్మించుకున్నారు. దైవజనులు పాస్టర్ డేవిడ్ సుందరరాజు గారు, వారు నాకు అన్న అవుతారు. వారు ప్రభులో నిద్రించారు. కరోనా సమయంలో నేను నెలకొక మారు నా ప్రాంతం కాకుండా ఈ అనంతపూర్లో కూడా కొంచెం భారం కలిగి సంఘాలని చూస్తూ ఉంటాను. అక్కడ చూసుకొని ఇక్కడికి వచ్చేటప్పటికి సమయం అయిపోయింది. అందువల్ల మరి ఎవరు వాక్యం చెప్పినా దేవసేవకుడు ఆత్మపూర్ణుడిగా వాక్యం చెప్తా అంటే మధ్యలో ఆపడం జరగదు. అది ఎవరు వచ్చినా అంతే. రాష్ట్రపతి వచ్చినా వాళ్ళ వాక్యం వాళ్ళు చెప్పాల్సిందే. ఏదేమైనా సేవకుడు మరి ఇలాగ నన్ను ప్రేమించాడు. అందుని బట్టి అన్నకు మార్కన్న గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నా. సంఘానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ముఖ్యంగా మ్యూజిషియన్స్ అందరూ, మరి చాలా చిన్నపిల్లలైన తమ్ముడు వీళ్ళందరూ అద్భుతంగా వాయిద్యాలు వాయిస్తూ మంచిగా పాటలు పాడుతూ, నాతో పాటు కూడా అన్న ఆశీర్వాదం గారని మంచి అమర గాయకుడు, ఆయన మా సువార్త బృందంలో మంచి గాయకుడు. ఏ పాటలైనా కొత్త పాట వచ్చిందంటే వదలకుండా అటు దీవెనయ్య గారు హోలీ మినిస్ట్రీస్ వారి సాంగ్స్ అప్డేటెడ్గా పాడుతూ ఉంటాడు, అద్భుతంగా పాడతాడు. అలాగా నేను చాలా సంఘాలు తిరుగుతూ ఉంటాను. మీ సంఘం చాలా ఆత్మీకంగా ఉంది కాబట్టి మిమ్మల్ని నేను మనసారా అభినందిస్తూ, నేను కూడా వాక్యం చెప్తే మామూలుగా ఆషామాషిగా అంటే పాటలు పాడుతూ వాక్యం చెప్తేనే నాకు ఆనందం. నేను ప్రభువుని ఆరాధించాలి, వ్యక్తిగతంగా ఆరాధిస్తూ వాక్యం చెప్తూ విశ్వాసులను కూడా అలాగే నడిపించే అనుభవం నాది. కళ్యాణదుర్గం ప్రాంతము అన్న పరిచయం చేశాడు. నేను సాక్ష్యం చెప్తే ఎక్కువ సమయం అవుతుంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాను అంటాను. నాది బెలుగుప్ప మండలము, సీర్పి కొట్టాల అనేటువంటి గ్రామం మాది. మా తండ్రి గారు ఇంకా సజీవంగా ఉన్నారు, 87 సంవత్సరాలు. 1971లో మా నాన్నగారు ప్రభువుని తెలుసుకొని అంగీకరించి ఆ ప్రాంతంలో ఒక దైవ సేవకుడు ఎస్డి పాలరాజు గారని ఎస్ మాస్టర్గా పనిచేస్తూ, భార్యాభర్తలు ఇద్దరు మెర్సిరాని గారని, వారు ఆ ప్రాంతంలో క్రైస్తవ కుటుంబము అదొకటే. వారు రోజు ఉదయము సాయంకాలము ఆ ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ, ఆ ఇంట్లో ఆ గ్రామంలో 2 గ్రూపులు, అంతా కమ్మ కుటుంబం, అందరూ కమ్మ కులస్తులే. అక్కడ స్కూల్ కట్టే ప్రయత్నంలో 2 గ్రూపులు కలిగి, ఒక గ్రూపు వారు ఆ పాలరాజు గారికి అప్పట్లో పాలు పెరుగు 2 రైతులే ఉపాధ్యాయులకు ఇస్తే వారు తినేవారు, తాగేవారు. అలాగా పెరుగులో ఆ పాలరాజు గారికి విషం కలపడము, ఆ విషం కలిపినప్పుడు ఆ పెరుగన్నం తినడము, ఆయన వాంతులు విరోచనాలతో ఆసుపత్రికి అనంతపూర్కి టైర్ బండ్లు కట్టుకొని అనంతపూర్కి వస్తే ఆయన చావు బతుకుల మధ్యలో ఉంటే డాక్టర్లు అతన్ని రక్షిస్తే మరలా తిరిగి ఆ గ్రామానికి పోతే
ఈ కుటుంబము పాలరాజు గారు, మెర్సీ రాణి గారు ప్రార్థనలో ఎవరైతే మాకు విషయం కలిపారో వారిని కూడా రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తా అంటే ఆ ప్రార్థన మా తండ్రి గారు విని శత్రువులు కూడా ప్రేమించగలిగిన దేవుడు ఎవరైనా అని అక్కడి నుంచి వారి దగ్గరికి సహవాసంలో ఉండి వాక్యాన్ని తెలుసుకొని చివరికి ఆ విషయం పెట్టిన వాడు కూడా అతని దగ్గరికి వచ్చి లొంగిపోవడము ఇదంతా కూడా చూసి మా తండ్రి గారు యేసు ప్రభువుని తెలుసుకోవడం జరిగింది. అలాగా మా గ్రామంలో మా తండ్రి గారు 20 సంవత్సరాలు సర్పంచ్గా, మరి జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా, ఇలాగా మరి సొసైటీ బ్యాంక్ డైరెక్టర్గా, ఇలాగ ఒక 40 ఏళ్ళు రాజకీయ జీవితం కలిగిన మా కుటుంబము ఆ ప్రాంతంలో రక్షించబడ్డము. ఇప్పుడున్న పయ్యావుల కేశవ్ గారికి కూడా మా తండ్రి గారు మేనమామ అవుతారు. ఇలాగ చాలా పెద్ద కథ ఉంది. కానీ వాళ్ళందరి మధ్యలో మా తండ్రి రక్షించబడ్డం, మమ్మల్ని రక్షించడం. మేము ముగ్గురము, మా అన్న కిరణ్ చౌదరి అని హై స్కూల్లో ఆయన స్కూల్ అసిస్టెంట్గా పనిచేశారు. వారు కూడా రక్షించబడి ఆయన కూడా నాలాగే సువార్త బాగా ప్రకటిస్తాడు. ఆయన భార్య టీచరే. రెండవది మా అక్క, ఆమె హిందూపూర్కి ఇచ్చాం, ఆమె కూడా టీచరే. భర్త ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసరు. వారి పిల్లలు అన్న పిల్లల్లో ఒక అమ్మాయి కూతురు డాక్టరు, కొడుకు ఇంజనీరు. నేను కూడా ట్రెజరీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ పరిసరలో 30 సంవత్సరాలుగా ఉన్నాను. నా భార్య మరి ఇలాగ నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి మరి కర్నూలులో 3rd ఇయర్లో మెడిసిన్లో ఉంది. చిన్న అమ్మాయి 1st ఇయర్లో చెన్నైలో బీటెక్ చదువుతోంది. ఇలాగ కుటుంబం, నేను, నా భార్య. ఇది మొదటిసారి. నా భార్య ఎక్కడున్నా నా వెంటే ఉంటుంది, పరిచర్లో ఉంటుంది, మంచి ప్రార్థనా పర్రాలు. ఇలాగ మాకు ఒక బృందం ఉంది. అన్న చెప్పినట్టు ఒక గాస్పల్ టీం ఉంది. అందరు గవర్నమెంట్ టీచర్సే, బాగా పరిచయం చేయగలిగిన టీం అది. అలాగా అనుకోకుండా మీ ప్రాంతానికి వచ్చినప్పుడు దైవ సేవకుల యొక్క సంఘాలను చూడడం నాకు ఇష్టము. అలాగా ఈరోజు ఒక 10 నిమిషాలు మరి మీ ఆర్డర్ ఆఫ్ సర్వీస్లో లేట్ అయినా కూడా మరి నా వాక్యము లేదా నా సహవాసాన్ని మీతో పంచుకోవాలని దేవుడు పంపాడు. కనుక ప్రియులారా, ఇంతవరకు చక్కటి వాక్యం చెప్పారు. నేను కూడా క్రైస్తవ భక్తి జీవితంలో ప్రభువుని తెలుసుకుంటే, లేదా మనకు మ్యాండేటరీగా దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథము చదువుట ద్వారా, ఆ బైబిల్ గ్రంథము చదువుట, ప్రార్థన చేయుట, సహవాసం కలిగి ఉండటం ద్వారా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు దాదాపుగా 7 అంశాలు మరి దేవుని చిత్తమైతే మీ మధ్యలో పంచుకుందాం అనుకున్నాను. కానీ అన్న వాక్యం చెప్పడం ద్వారా దేవుడు అక్కడ కూర్చున్న తర్వాత నా మదిలో నా తలంపులన్నీ మార్చేశాడు. ఆ ఆశీర్వాదాలు ప్రభువులో నిలిచి ఉండుట ద్వారా కలిగే మేలు యోహాను సువార్త 15:5 ప్రకారంగా అన్న వాక్యం చెప్పడం ప్రారంభం చేశాడు. దేవుడు ఉన్నాడని ఆయన ఎద్దుకు వచ్చి వారికి ఏం కలుగుతుందంట? కనుక ఆ మాటలన్నీ వారు పంచుకోవడం ద్వారా నేను తెలుసుకోదగినటువంటి అంశము, తెలుసుకోదగిన పాఠము ఏమైనా ఉందా అంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రియులైన అపోస్తలుడైన పౌలు అందరికీ తెలుసు కదా. సేవకులు ఎవరెవరు ప్రాముఖ్యంగా ఉన్నారో పరిశుద్ధ గ్రంథంలో మ్యాండేటరీగా మనం ప్రాధాన్యతగా యేసు ప్రభు వారి తర్వాత న్యూ టెస్టమెంట్లో తెలుసుకోదగినటువంటి వాడు, తెలుసుకోదగిన సేవకుడు ఎంత విస్తారమైనటువంటి పరిచర్యను కొనసాగించాడో ప్రియుల అపోస్తలుడైన పౌలు. అందరికీ తెలుసు అనుకుంటాను. తెలుసా తెలీదా? తెలిసే కొంచెం గట్టిగా చెప్తే మంచిదే. అందుని బట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు వారి సేవలో ప్రియుల ప్రాధాన్యంగా 7 మంది ఒక శిష్యరికాన్ని, ఒక బృందాన్ని ఏర్పరచుకున్నాడంట.
నేను అందరి గురించి చెప్పలేను, కానీ నేను ఒక సేవకుణ్ణి. నేను పరిశుద్ధ గ్రంథంలో నాకు కలిగిన అనుభవంలో నేను మా సంఘంలో కూడా ఇది 3వ ఆదివారం, 3 వారాలుగా ఒక సేవకుని గురించి మాట్లాడుతున్నాను. ప్రియులారా గమనించండి, అపోస్తల కార్య గ్రంథము 20వ అధ్యాయంలో 4వ వచనంలోకి వెళ్తే అక్కడ ఈ విశ్వాస వీరులు లేదా దేవుని పరిచారకులు అపోస్తలుడైన పౌలుతో వారి వాక్యంలో తీర్చిదిద్దబడి దేవుని రాజ్యాన్ని కట్టడంలో, దేవుని పరిచర్యలో, దేవుని సేవకునికి వారు ఎంత సహకారిగా, వారు ఎంత రాయబారులుగా, దేవుని బోధకులుగా, సువార్త పరిచారకులుగా, పౌలు భక్తునికి ఎంత కుడి భుజంలాగా వారు ఎలాగ జీవించగలుగుతున్నారు అంటే 20వ అధ్యాయంలో 4వ వచనంలో పిల్లల బైబిల్ని వారు చదువుకుందాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 4వ వచనము. మరియు అమ్మా చదవాలి గట్టిగా. జెర్సే పట్టణస్థుడైన గాయియును తిమోతియును ఆసియా దేశస్థులైన తూకీకు తోఫీమును అతనితో కూడా వచ్చిరి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అంతమందిని ధ్యానం చేయలేం, కానీ ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఆసియా దేశస్థుడు. అండర్లైన్ చేసుకో, ఆసియా దేశస్థుడైన తుకీకు. ఇతను అపోస్తలుడైన పౌలు కన్నా త్రోయకు వెళ్ళడానికి, ప్రియులారా తనకంటే ముందుగా ఆ ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేయడానికి, అతన్ని ఆ ప్రాంతానికి అపోస్తలుడైన పౌలును ఆ ప్రాంతంలోనికి ఆహ్వానించడానికి దేవుని రాయబారిగా ఈరోజు మన మీ యొక్క స్థానిక సంఘ కాపరి మార్కన్న గారు ఎన్ని రకాలుగా ప్రయాసపడుతున్నారంటే వాక్యమును సంఘములో పంచిపెట్టడము, సంఘమును కాపరిగా సరిగా మరి హితవాక్యములతో సంఘమును వాక్యములో పెంచగలిగిన మంచి కాపరిగా, అంతేకాకుండా ఒక అసోసియేషన్లో బాధ్యతాయుతమైనటువంటి ఒక వ్యక్తిగా సేవకులను తీర్చిదిద్దడంలో ఇలాగ రకరకాలైన పలు బాధ్యతలు కలిగిన ఈ సేవకుడైన మార్కు గారికి ఇక్కడ ఉదాహరణగా అతన్ని పౌలుగా మీరు చూసుకుంటే, పౌలు శిష్యరికంలో పెరిగిన మీరందరూ అతనికి ఎలాగుండాలి? ఒక తుకీకు వలె. ఎవరంటే అయినా ఈరోజు మీకు పరిచయం చేస్తున్నా, ఎవడైనా విన్నారా ఈ మాటలన్నీ? తుకీకు తెలుసా? తెలిసినవారు, తెలియనివారు, తెలిసినా తెలియకపోయినా ఈరోజు ఈ సేవకుల గురించి వీలైతే 7 మంది లేదా అతని పరిచర్యలో ఉన్నటువంటి వీళ్ళందరూ విశ్వాస వీరులే, గొప్ప యోధులే. అసలు తుకీకు గురించి పరిశుద్ధ గ్రంథంలో 4 చోట్ల రాయబడింది. న్యూ టెస్ట్మెంట్లోనే అతను ఆసియా దేశస్థుడు. రెండవది మరి తుకీకు అనగా అదృష్టవంతుడు అని అర్థం. ప్రియులారా, అతడు ఏ అదృష్టం కలిగిన వాడు? ఆ పెద్దల సభలో అపోస్తలుడైన పౌలు, నేను చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది, కాలాతీతమవుతుంది. 19వ అధ్యాయంలో 7 నుంచి 20 దాకా ఆ జరిగిన ఆ పెద్దల సభలో దైవికమైనటువంటి మాటలు చెప్పడానికి ఆత్మపూర్ణులై పూనుకున్నప్పుడు పౌలు భక్తునికి బాగా ఫీడ్బ్యాక్ చేయడానికి ఇతను చాలా ప్రాముఖ్యమైన వాడు. ఇతనిలో ఉన్న గుణాలని తెలుసా? ఏ సంఘములో అనైక్యత ఉందో, ఏ సంఘములో తారతమ్యములు ఉన్నాయో అప్పట్లో కూడా ఇలాగే కులము, మతము, ధనము, భాష ఇలాగా ఉన్నవారు లేనివారు అనేక మరి ప్రాంతీయ తత్వాలు, విభేదాలు కలిగిన సంఘాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఆ సంఘాల్లోనికి పౌలు భక్తుడు, నీవు వెళ్ళి మాట్లాడు, నువ్వు వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పు, నువ్వు వెళ్ళి ఆ సంఘాన్ని ప్రభులో సరిదిద్దు అని అంటే, ఎన్ని సంఘాలు సరిదిద్దబడ్డాయి? ఎఫెసీయులకు రాసిన మరి పత్రిక, ఎఫెసీ సంఘము, పిల్లల కొలసే సంఘము, ఈ సంఘాల్లో ఏముంది? ఈ సంఘాలన్నీ కూడా ఈ అసలు ప్రకటన గ్రంథంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి?
ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు కలవు. 7 సంఘాల్లో ఎఫెసీ సంఘము అనగానే ఆ సంఘానికి ఒక ట్యాగ్ లైన్ ఉంది. ఏమని చెప్పుకోవచ్చు? ఎఫెసీ సంఘాన్ని ప్రేమ కలిగిన సంఘము అంటారు. ఎఫెసీ సంఘంలో ప్రేమ అయితే ఉంది, కానీ అది కేవలం పెదవుల దాకానే ఉంది. ఆ ప్రేమ క్రియల్లో లేదు, ఆ ప్రేమ మాటల్లో చేతల్లో లేదు, కేవలము పెదవులతో మాత్రమే మరి ప్రేమ పంచుతున్నటువంటి ఆ ఎఫెసీ సంఘములో ఉన్న ఆ తారతమ్యములను బట్టి పౌలు భక్తుడు ఈ తుకీకును ఎఫెసీకి పంపాడు. చదువుదాం, కాలాతీతం అవుతుంది కనుక ఈ 3 రెఫరెన్స్లు చూపిస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచనము. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచనము. మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తూకీకు నా సంగతులన్నీ మీకు తెలియచేయును. ఎవరంటమ్మా ఇతను? తుకీకు ముందు ఏం రాయబడింది? ఎవరంటే ఆయన నమ్మకమైన పరిచారకుడైన. ఈ రోజుల్లో నమ్మకత్వం లేని పరిచారత్వము, ప్రియులరా, నమ్మకత్వం కలిగినటువంటి బాధ్యతాయుతమైనటువంటి కాపరి అనగా, సేవకుడు అనగా, ప్రియులరా, తండ్రి లాంటి వాడు. సంఘములో ఉన్నవారు, విశ్వాసులైన వారందరూ వారి బిడ్డలతో సమానం కనుక ఈ కాపర్లు ప్రభువును పోలి, అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు? నేను యేసుక్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ప్రియులరా, పౌలు భక్తుని చూస్తూ నడుస్తున్నటువంటి తుకీకును గురించి ఎఫెసీ సంఘానికి పరిచయం చేస్తూ పౌలు భక్తుడు నా ప్రియ సహోదరుడు. ఇంకా ఏం రాశారు అక్కడ? నా ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు. ప్రియులరా, ఇలాంటి పరిచారకుడు, ఇలాంటి మంచి బోధకుడు, ఇంత మంచి సేవకుడు, కాపరి, రాయబారి, క్రీస్తు రాయబారి, పౌలు భక్తుడు చెప్పినటువంటి ఎఫెసీ సంఘములో ఉన్న తారతమ్యములను అక్కడ సరిచేయడానికి రాగలిగాడు. రెండవది, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడైన తూకీకును నన్ను గూర్చి నా సంగతులన్నీ మీకు తెలియచేయును. ప్రియులరా, అద్భుతమైనటువంటి ప్రియులరా, తుకీకుని గురించి ఎంత నమ్మాడో, ఎంత ఆత్మీయత కలిగిన వాడో, ఎంత ప్రార్థనాపరుడో, ఎంత అతని మీద దేవుని ఆత్మ కుమ్మరింపబడి ఆయన పరిచర్యను, పౌలు భక్తుని యొక్క పరిచర్యను కొనసాగించగలిగిన వాడు. తీతుకు రాసిన పత్రిక పౌలు భక్తుడు తీతుకు రాస్తాడు. 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయము 12వ వచనం. తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక. బైబిల్ బాగా చదువుతున్నట్లు అర్థం. మీరు 3వ అధ్యాయం చదవండి అమ్మా. వాక్యం పాస్టర్ గారే చదువుతున్నారు. నికోపోలిలో విశ్వాసులు కూడా చదవాలి బైబిల్. నేను గొప్ప అని చెప్పడంలే, కానీ నాకు ఇప్పుడు 53వ సంవత్సరం. బైబిల్ నేను ఎన్నిసార్లు చదివించాను అనుకుంటున్నారు మీరు? 33 సార్లు చదివాను నేను. ఎన్నిసార్లు చదివాను? నేనేం గొప్పగా అని చెప్పడంలే, కానీ 33 చదివాను. ఇప్పుడు కొంచెం సైట్ వచ్చింది, చేత కావడంలే. చదువుతాను, బైబిల్ చదువుకునే ఉండను, కానీ రోజుకి 7-8 అధ్యాయాలు చదువుతాను. ఆ అధ్యాయాల్లోనే ప్రసంగాలు వెతుక్కుంటాను. బైబిల్ మ్యాండేటరీగా, బైబిల్ లేకుండా ఏ ప్రసంగానికి కానీ సాహసించము. నేను చెప్పేది ఏంటంటే, నా సంఘంలో కళ్ళు మూసుకొని నేను రెఫరెన్స్ చెప్తే 10 మంది పోటీ పడి చదువుతారు. రెఫరెన్స్ బాగా చదవాలి, బైబిల్ బాగా వంట పట్టించుకోవాలి. ఇంకా రానున్న దినాల్లో మార్కండ గారి వాక్యం చెప్తా అంటే ఇంకా మీరు బైబిల్ వెతికే కాలం కాదు. బైబిల్ చేతిలో ఉండదు, బైబిల్ దొరకదు.
బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి ఒక ఆర్డర్ పోయింది, మీరు బైబిల్ ఇంకా ముద్రించద్దు అని. ఎక్కడి నుంచి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇంకా బైబిల్ రావు, ఉన్న బైబిలే జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ బైబిలే అన్న మాట వాక్యం చెప్తూ చెప్పాడు మార్కన్న గారు. మీరే, అందుకే పౌలు భక్తుడు ఏం చెప్పారు? మీరు జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? ఆ జీవం కలిగిన దేవుని ఆలయమైన ఈ దేహంలో, ఈ హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఇది పలక లాంటిది. నీ హృదయము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా రాసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, నేనేం పెద్ద అని చెప్పడంలా, నాకంటే మంచి సేవకుడు మీ పాస్టర్ గారు మార్కన్న గారు. నేను ఈ మాటలన్నీ, ఎందుకంటే చివరి దినాల్లో ఉన్నాం కనుక మేము అన్యులమే బైబిల్ని ఇంత చక్కగా మరి వంట పట్టించుకుంటా అంటే, పురాతన క్రైస్తవులుగా లేదా మధ్య క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉన్న మీ జీవితాల్లో బైబిల్ని బాగా చదవాలి. తుకీకు ఏం చేయగలుగుతున్నాడు? 3వ అధ్యాయం 12వ వచనం. నికోపోలిలో శీతాకాలము గడపవలెనని నేను నిర్ణయించుకున్నాను. కనుక నేను అర్తెమానైనను తుకీకునైనను నీ ఎద్దకు పంపినప్పుడు అక్కడికి నా ఎద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము. నేను మీ యొద్దకు మీ సేవకులను పంపినప్పుడు వారిని సరిగా చూసుకోవాలి, వారి వాక్యం వినాలి, అర్థం చేసుకోవాలి. వారు చెప్పినప్పుడు పిల్లరా, ఒనేసిము అంటే ఏంటి అర్థము? ఎలాంటి వాడు అసలు? ఎక్కడున్నాడు ఒనేసిం? ఏ పత్రికలో వస్తాడు? ఒనేసిం ఎక్కడున్నాడు? బైబిల్లో ఉన్నాడు సార్ అంటారా? న్యూ టవర్ క్లాక్లో ఉన్నాడు. న్యూ టెస్టిమెంట్లో ఫిలరా ఒకే ఒక పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఒనేసిము గురించి, పౌలు ఒనేసిముని గురించి రాస్తూ, నా బంధకములలో ఖైదీ అయిన, నా బంధకములలో పుట్టినటువంటి నా ఒనేసిము అంటే సంఘంలో అన్నిటికీ దూరంగా ఉన్నవాడు, దేనికి పనికిరాని వాడు. తల్లిదండ్రులు సైతము వీడు ఎందుకబ్బా నాకు పుట్టాడు అని తన తండ్రులు విసుక్కున్నారంట ఒనేసిముని చూచి. కానీ పౌలు భక్తుడు ఇలాగ సంఘాలకు వెళ్ళి వాక్యం చెప్తూ ఏ ఒక్కరిని విడిచిపెట్టిన వాడు కాదు పౌలు. అలాగే పౌలు ఒనేసిముని కూర్చే ఒక పత్రిక రాస్తూ ఫిలోమోను వదిలిపెట్టేది నాయనా, ఆ ఒనేసిముని కలుపుకో. ఒనేసిము ప్రభులోకి వచ్చినాక ఒనేసిము దేవుని పరిచర్యను కూడా కొనసాగించగలిగిన మంచి సేవకుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మంచి ఆత్మీయమైనటువంటి మంచి ఆరాధన, మంచి సంఘము, పాటలు, వాక్యము, ప్రార్థన, దేవుని సహవాసం కలిగిన మీరు ప్రియులారా, మార్కన్న గారికి మీరందరూ ఒక తుకీకులాగా మరి పరిచారకులుగా ఉండాలని నేను మనసారా కోరుకుంటూ, అపోస్తలుడైన పౌలు ఎలాగైతే తుకీకు మీద ఎంత నమ్మకం కలిగి ఉన్నాడో అలాంటి దైవ సేవకుని ఈరోజు మనం పరిచయం చేసుకున్నాం. ఆయన కొనసాగించిన పరిచర్య మనం కూడా మన సేవకునికి ఆయన ఏం చెప్తే అది ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించాలా. అది ఉపవాస ప్రార్థన అయినా ఇలాగే రావాలి, స్త్రీల కూడికైనా ఇలా రావాలి, యవనస్తుల కూడికైనా ఏ దానికైనా సంఘము ఆదివారపు ఆరాధనలో పాల్గొన్నట్టుగా సంఘం అన్నింటిలో పాల్గొంటే ప్రార్థనాపూర్వకంగా మీ సేవకుడు ఏమైనా చేయగలడు, మార్చగలము. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా నీకే సాధ
ఇంకా వీలేనా? అలాగా ప్రభులో స్థిరపరచబడి మనమందరము వాక్య పూర్ణులముగా, ఆత్మ పూర్ణులముగా అందరము ఒక తుకీకు వలె మనమందరం కూడా ప్రభులో స్థిరపరచబడి అందరము ముందుకు కొనసాగుదము గాక. వినికిడిలో ఈ మాటల దేవుడు మనకై దీవించి ఆశీర్వదించును గాక. కనుక ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు రెవరెండ్ మార్కన్న గారిని, సంఘాన్ని బట్టి మరి మరొకసారి హృదయపూర్వకంగా ప్రభులో వందనములు. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందన. థ్యాంక్ యూ. చాలా సంతోషం. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించుదాము. అన్నకు సమయం ఇస్తే ఇంకా చాలా చెబుతాడు. ఆయన చాలా ప్రభులో కుటుంబం అంతా కూడా చాలా దేవునిలో వారు కుటుంబం, వాళ్ళ నాన్నగారు అయితేనేమి, మరి అన్న భార్య అక్క చాలా, మేము ఇంటికి వెళితే మమ్మల్ని ఎంత చక్కగా వీళ్ళు పరిచర్య చేస్తారని అంటే కుటుంబం అంతా కూడా అంత ప్రేమగా చూసుకునే కుటుంబం కళ్యాణ దుర్గంలో. మరి దేవుడు వీరితో నాకు ఇచ్చిన ఈ అనుబంధం. ఒకసారి కంబదూరులో వాక్యం చెప్పడానికి వెళ్ళా. వాళ్ళు పాస్టర్ గారు ఆరోగ్యం బాగులేకపోవడం వలన ఎవరిని పిలుచుకోవాలంటే నా పేరు చెప్పాడు వాళ్ళకి. అనంతపురంలో మార్కు పాస్టర్ ఉన్నాడు, మీరు పిలుచుకోండి అని చెప్పారు. వాళ్ళకు వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా పిలిచారు వాళ్ళు నన్ను. అయ్యా, మా పాస్టర్ గారు బాగలేదు, మా సంఘస్థులందరూ కూడా మీ వాక్యాన్ని కోరుకుంటున్నారు, మరలా రావాలి మీరు అని అన్నప్పుడు నేను రాజా అక్కడికి వెళ్ళడం జరిగింది కారులో. రెండవసారి మళ్ళీ మూడవసారి రమ్మన్నారు, కానీ ఇంకా ఆదివారం సంఘాన్ని వదిలిపెట్టి నేను రాలేను, నన్ను క్షమించండి, మధ్యలో అయితే ఎప్పుడైనా రాగలను కానీ ఆ సండేల పూట రాలేనని చెప్పడం జరిగింది. మరలా ఒక బర్త్డే కూడికకు కళ్యాణ దుర్గంలో ఎవరిని పిలిచాలనుకుంటుంటే వెంటనే నా పేరు చెప్పి అక్కడ పిలిపించాడు ఆయన. అంటే వాక్యం మీద కానీ వాక్యము చెప్పే ఒక దైవ సేవకుడిని, చక్కగా ఆత్మీయంగా ఉండే సేవకులను గమనించగలిగిన ఆ వివేచన ఉండబట్టి మరి ఆ ప్రాంతాలకు పిలిచారు. ఈయనను బట్టి ప్రభు నన్ను అక్కడ చాలా బలముగా వాడుకున్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి అన్నకి నా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ అన్న. అయిపోయిందా కార్యక్రమం?